మోకాళ్ళు అరిగిపోయి నొప్పులు బాగా తీవ్రంగా ఉండి నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి సర్జరీ చేయించుకోవడం ఒక్కటే ఇప్పటివరకు మన ముందున్న పరిష్కారం. అయితే ఇటీవలి కాలంలో సర్జరీకి ప్రత్యామ్నాయంగా అనేక చికిత్సలు మన ముందుకొస్తున్నాయి. మందులు, మూలకణాల సాయంతో మోకాళ్లలో తిరిగి గుజ్జును పెంచడం ద్వారా సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకాలు మార్పిడి సర్జరీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకుంటోన్న చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పుల విషయంలో కీలు మార్పిడి దాకా వెళ్లకుండా ఇతర ప్రత్యామ్నాయ చికిత్సలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. బేసిక్గా అనాలిసిక్స్ మెడికేషన్ ఎలాగో మనం ఇస్తూనే ఉంటాము. దానికి తోడుగా ఫిజియోథెరపీ అనేది మంచిగా వర్క్ చేస్తుందండి. ఫిజియోథెరపీ కొంచెం మంచిగా చేస్తే, ఫిజియోథెరపీ అంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన చుట్టూ ఉన్న మజిల్స్, మన ముందు భాగాన కానీ వెనకాల మజిల్స్, ముందు క్వాడ్రిసెప్స్ అంటాం, వెనకాల హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, ఈ మజిల్స్ని కొంచెం దాని మజిల్ స్ట్రెంత్ పెంచామనుకోండి, అది మోకాళ్ళ మీద పడే లోడ్ని అది కొద్దిగా తీసుకొని ఆ బైపాస్ చేసి చాలా వరకు నొప్పి తగ్గొచ్చు. అల్ట్రాసౌండ్ అని చేస్తారు, అంటే ఫైన్ అల్ట్రాసౌండ్ కిరణాలు మన జాయింట్ లోపలికి పంపించి ఆ చిన్న చిన్న కార్టిలేజ్ ఇంజురీస్, కార్టిలేజ్ డ్యామేజ్ని రిపేర్ చేస్తూ ఉంటారు. లేదు ఇంకో కొద్దిగా ఏం చేస్తుంటారంటే కొంతమంది ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తుంటారు. అది ఓరల్గా కానీ ఇంజెక్షన్ మాదిరిగా కానీ అది యంగ్ పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్లో వర్క్ చేస్తాయి. గ్లూకోజమైన్ వంటి మందుల సాయంతో మోకాళ్ల నొప్పుల్ని జీవితాంతం అదుపులో ఉంచుకోవచ్చా? 30-35 ఇయర్స్ ఎర్లీ స్టేజ్, అంటే రేడియోలాజికల్గా ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, నొప్పి వస్తున్నది, వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. కొద్దిమందికి చేయొచ్చు, చేస్తే తప్పేం లేదు, వాడుకుంటే తప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంతమందికి ఆర్థరైటిస్లో కాల్షియం కూడా తక్కువ ఉంటుంది, కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ఫీమేల్స్. సో దాంతోపాటుగా కొన్ని కాల్షియం కానీ అలాంటివి కూడా దాన్ని కలిపి ఇస్తే డెఫినెట్గా దాని ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. మోకాళ్లలో తగ్గిపోయిన గుజ్జును పెంచే మందులేమైనా అందుబాటులోకి వచ్చాయా? పేషెంట్ ఆపరేషన్కి విల్లింగ్ లేదు, సో వాళ్ళకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఒక 6 వీక్స్ లేదా ఒక 6 మంత్స్ 2 ఇయర్స్, కొద్దిమంది ఏంటంటే వీక్లీ వన్స్ ఒక 1 ఇయర్ అట్లా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ సమ్ పీపుల్ వెస్టర్న్ లిటరేచర్ దే వర్క్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్, అంటే కొద్దిమందికి వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. కానీ బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అది చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క ఇంజెక్షన్ ఒక 2500 ఎంత అవుతుంది, 5 ఇంజెక్షన్స్ అయ్యేసరికి 7000, 10,000. సో అది ఇష్యూస్ ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఇండియన్ సినారియో ఈజ్ అ ప్రాబ్లమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మనకు ఉన్న పూర్ పేషెంట్స్, సో హైలూరోనిక్ యాసిడ్ అఫోర్డ్ లేని పేషెంట్స్ కూడా మన సొసైటీలో ఉంటారు కాబట్టి వర్క్ చేయొచ్చు. ఈవెన్ గ్లూకోజమైన్ కాండ్రాటిన్ అనేది ఇవి ఒక 6 మంత్స్, 9 మంత్స్, 12 మంత్స్ వాడాలి. సో ఇవన్నీ మన ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ పనిచేస్తాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీంతో గుజ్జు తిరిగి పెరుగుతుందా? ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అంటే ఏం చేస్తారంటే బాడీ నుంచి బ్లడ్ తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి అందులో ప్లేట్లెట్స్ అని అవన్నీ తీసి మళ్ళీ దే రీఇంజెక్ట్ ఇంటూ దట్ జాయింట్ కానీ లేదా బోన్స్ కానీ. బట్ అన్ఫార్చునేట్గా అది చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండ్ దాని రిజల్ట్స్ ఆర్ డిబేటబుల్. అండ్ అంత ఆ ఎక్స్పెన్స్ కేస్కి ఆ రిజల్ట్స్ యాంటిసిపేటింగ్ రిజల్ట్స్ లేనందుకు అది అంతగా పాపులర్ అవ్వలేదు, కాస్ట్లీ. దాని బదులు కొద్దిమంది ఏం చేస్తుంటారంటే ఒక దగ్గర కార్టిలేజ్ లాస్ ఉంటే అది ఇంకో దగ్గర నుంచి తీసి ఆ కార్టిలేజ్ లాస్ దగ్గర కాండ్రోసైట్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తుంటారు. అది కూడా దే ఆర్ అన్ఫార్చునేట్లీ వెరీ కాస్ట్లీ అండ్ ద రిజల్ట్స్ ఆర్ డిబేటబుల్. దానికంటే ఒక రొటీన్ ఒక కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీనే బెటర్ అని. మూలకణాల సాయంతో మోకాళ్లలో గుజ్జును పెంచే అవకాశం ఉందా? They have tried for all kinds of things, and stem cell therapies are there for paralysis, strokes కానీ paralysis కానీ but they are unfortunately still in developmental stage and results are debatable. ఇంకా అంత acceptable లేదు అంతగా. మోకాళ్ల నొప్పులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చికిత్సలు రానున్నాయి? ప్రస్తుతానికి ఏంటంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయి. అంటే ఎర్లీ అన్ఫార్చునేట్గా ఇప్పుడు దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన స్పోర్ట్స్ మెడిసిన్ అనే బ్రాంచ్ ఇండియాలో అన్ఫార్చునేట్గా అంత ప్యారలల్గా డెవలప్ అవ్వట్లేదు. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది చాలా కామన్, ఇప్పుడు అథ్లెటిక్ ఇంజరీస్ కానీ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ. సో మనం ఆ స్టేజ్లో మనం ఫిజికల్ యాక్టివిటీకి విత్ స్పోర్ట్స్ మెడిసిన్ని మనం మంచిగా డెవలప్ చేసుకుంటే యంగ్స్టర్స్కి హౌ టు డూ, అంటే వార్మప్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, మినిమల్ ఇంజరీస్కి ఏం ట్రీట్మెంట్ చేయాలి, సో ఏ ఎక్సర్సైజ్ చేసే
ఏ జాగింగ్ ఏ మూమెంట్ చేసే ముందు ముందు వార్మప్ చేయాలి. సో అట్లాంటి మెడిసిన్ మనం ప్యారలల్గా డెవలప్ చేస్తే ఇంజురీస్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సపోజ్ మనం అన్ని గేమ్స్ ఆడేవాళ్ళు, మన పిల్లలు క్రికెట్ ఆడతారు, వాళ్ళు సడన్గా ఒక 6 నెలల తర్వాత ఒక రోజు గ్రౌండ్లో ఆడేసరికి వాళ్ళకు అన్ని నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బిఫోర్ యూ ప్లే యూ షుడ్ వాళ్ళకి కొన్ని రెగ్యులర్గా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం స్పోర్ట్స్ మెడిసిన్ అది మనం మంచిగా డెవలప్ చేస్తే ఈ ఆర్థరైటిస్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు.